ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ కూడా నాణ్యమైన బియ్యాన్ని అందించే దిశగా ముందుకు వెళుతుంటే మరి దీన్నే ఆసరాగా తీసుకుని కొద్దిమంది రేషన్ డీలర్లు రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని కేజీ 10 రూపాయలు చెప్పిన లబ్ధిదారుల నుంచి కొంటూ మరి ఆ బియ్యాన్ని రాష్ట్రాలు దాటించి లక్షలు పోగేసుకుంటున్నారు. విశాఖలో ఈ దందా మరింత ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పాలి. రేషన్ డీలర్లకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్నారు డీలర్లు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. మాత్రం ఏదైతే పేదల కోసం అని చెప్పి ఆ ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అయితే మాత్రం పక్కదారి పడుతున్నాయి. దానికి సంబంధించి చాలా డిపోల్లోనైతే మాత్రం డిపోల వద్ద వచ్చే ఏదైతే వినియోగదారులు అయితే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రోజులు పోయిన తర్వాత రేషన్ లేదని చెప్పడం, లేకుంటే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోని చెప్పి మభ్య పెట్టడం కూడా జరుగుతుంది. అదే అంశానికి సంబంధించి మనం చాలా డిపోలు కూడా మనం తిరగడం కూడా జరిగింది. చాలా డిపోల దగ్గర కూడా కనుక్కుంటే చాలా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు, ఒక్కొక్క డిపో దగ్గర 12 రూపాయలు, ఒక్కొక్క డిపో దగ్గర 10 రూపాయలు, ఒక్కొక్క డిపో దగ్గర 15 రూపాయలు కూడా వెచ్చించి కస్టమర్ల దగ్గర అయితే మాత్రం ఏదైతే సరుకులను అయితే కొనడం జరుగుతుంది. మనం ప్రస్తుతం అయితే మాత్రం సర్కిల్ 2లో 212 దగ్గర అయితే ఉన్నాం. మనం 212 దగ్గర మనం ఇక్కడైతే ఎన్ని కేజీలు 10 కేజీలు దీనికి ఏమైనా అంటే మామూలు ఇక్కడ సరుకులు అవి పంపిణీ చేస్తారు కదా, తీసుకోమని కానీ ఒత్తిడిగా ఏమైనా చేస్తున్నారు? మీరు తీసుకున్నారమ్మా రేషన్? మీకు ఎన్ని కేజీలు ఇస్తారమ్మా? మీరు ప్రతిసారి రేషన్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు అంటే డబ్బులు తీసుకోమని ఏదైనా డిపో దగ్గర చెప్తున్నారు? అంటే మనకి ఇష్టం ఉంటే ఇక్కడ వదిలేయచ్చు, ఇక్కడ తీసుకోవడం అంటే వదిలేస్తూ తీసుకుంటున్నారు. వదిలేస్తే ఎంత ఇస్తున్నారమ్మా? అవన్నీ తెలియదు, మేము ఇవ్వట్లేదు, మేము తీసుకెళ్ళిపోతాం కదా, మాకు తెలియదు. మంచిదే కదమ్మా, ప్రతి పబ్లిక్ కూడా ఇవ్వడం మంచిది. మనం కూడా పబ్లిక్ అవేర్నెస్ కోసమే చేస్తాం. గురువు గారు నమస్తే సార్. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ అండి, ఈ మధ్యలో ఊరి మధ్యలో పెట్టాము. అందువల్ల ఇంకా అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ రేషన్ లేదు, రేషన్ లేదు, డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోని చెప్పి చాలా మంది అందరూ వినిపిస్తుంది. గతంలో అయితే పట్టుకెళ్ళడం విజిలెన్స్ కూడా ఉన్నాయి, డబ్బులు పట్టుకెళ్ళడం మా దగ్గర. నాకు తెలియదండి, ఇదైతే అందరూ వినిపిస్తుంది, వదలరండి. మేము కూడా కార్యక్రమాలు బాగా 10 రూపాయలు చేసేస్తాను అంత, డబ్బులు ఇచ్చేస్తాను, చాలా ఫ్రాడ్ అండి. ఇది మాత్రం నిజంగా నేను తీసేయాలని ఎప్పటి నుంచి మేము అనుకుంటాను. ఆడవాళ్ళు వస్తే ఎలాగనుకుంటాను మాట్లాడేస్తాను, జారిపోతుంది నచ్చినట్టు. మీరు ఎక్కడండి? మీరు మీ ఏరియా ఎక్కడండి? దుర్గనాథ్ ఎక్కడ మాది ఏరియా. మీరు ఎన్ని కేజీలు రేషన్ అండి మామూలుగా? మాది 25 కేజీలు. 25 కేజీలు అంటే మీరు ఇక్కడికి వస్తే రేషన్ లేదు, డబ్బు లేదు, నేపథ్యంలో అక్కడికి వెళ్ళండి అంతది, ఇంకో దగ్గరికి వెళ్ళండి అంతది. అది ఎందుకంటే కానీ చాలా సార్లు అడగడం జరిగింది. ఆయనకి నాకు చాలా గొడవ. ఒక రోజు మా ఏమన్నా అయితే 8 గంటల వరకు కూర్చోబెట్టింది, 4 గంటలకు వెళ్ళామని 8 గంటల వరకు కూర్చోబెట్టి ఈయన భయపెట్టేసి డబ్బులు ఇవ్వడానికే చూస్తారు. రేషన్ ఇద్దామని చూడడానికి అయితే ఈయన చూడదు. అంటే మీరు రాగానే రేషన్ లేదని చెప్పేస్తారు. పద్ధతితో పాడు ఉండదు. దీనికి క్యాన్సల్ చేసి నేను ఆల్రెడీ కాల్శంకర్ కూడా చెప్పాను. నేను ఒకసారి ఎంత ఇస్తారండి కేజీకి? కేజీ 10 రూపాయలు ఇస్తారు. ఎవరు వదిలిస్తే 10 రూపాయలు ఇస్తారు. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మాత్రం డిపో ఏదైతే డిపో డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం లేదు మీరు చేయలేదండి చెప్పానండి. నేను రాబడి చెప్పాను, ఉందండి డైరెక్ట్ నానే ప్రైస్ చేశాను. అదే వచ్చిన వాళ్ళు ఎవరు నేను మంచి ఒక్కరు చెప్పేదాన్ని చాలు. మీ మీద ఆరోపణలు చేయడానికి నేను నమ్మను సార్. ఇవన్నీ కుట్రలండి, ఇవన్నీ కుట్రకి అవన్నీ అంతే. నేను నమ్మను, నేను అసలు చేయలే. పనిచేయడండి, ఎందుకంటే ప్రజలే చెప్తున్నారు కదా బియ్యం తీసుకుంటున్నారు, కేజీకి 10 రూపాయలు. మీ మీద ఆరోపణ ఏం చేస్తారు? చేయవలసిన అవసరం ఆయన కార్డు హోల్డర్ కదా. మరి ఇచ్చిన 10 సారి నువ్వు ఇక్కడ లేదు, అక్కడ తీసుకోవాలి. 212 డీలర్ కాళ్ళ అప్పలరాజు డిపో దగ్గర అయితే మనం అడిగిన తర్వాత అయితే ఎవరైతే ఉన్నారో
ఆ మహిళలు అయితే మాత్రం కొంచెం అంటే ఆయనకు దగ్గరగా ఉన్నారని చెప్పి సూచనగా చెప్పారు మనకి. ఏదంటే డబ్బులు లేదంటే రేషన్ ఇవ్వలేని పక్షంలో డబ్బులు కూడా ఆయన ఇచ్చేస్తారని కూడా ఒక మహిళ కూడా మనతో ప్రత్యక్షంగా చెప్పింది. అలాగే ఇంకో వినియోగదారుడు కూడా వచ్చి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. మరి విశాఖ నగరంలో అయితే దాదాపు అన్ని డిపోల్లో ఇదే తంతు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు అయితే తక్షణమే తనిఖీ చేసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజుతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.